తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దేమందు మనకిచ్చిన వాక్యము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలె నున్నారు కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. దానిలో కానిస్టేబుల్గా ఉన్న ఒక వ్యక్తికి కుమార్తె ఉంది. ఆ కుమార్తె కష్టపడి చదివి ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్గా ఆ పట్టణానికే వచ్చింది. వాళ్ళ నాన్నగారికి పనిచేస్తున్న పట్టణానికే ఆ అమ్మాయి కలెక్టర్గా వచ్చింది. వాళ్ళ నాన్నగారికి ఎంత ఆనందం ఉప్పొంగి ఉంటుందో చూడండి. కిరీటమందలి రత్నం వల్లే ఉంది ఆ పిల్ల. ఆ కలెక్టర్ గారిని చూసి ఆ తండ్రి ఎంత ఉప్పొంగి ఉంటాడో, ఎంత ఆనందించి ఉంటాడో. ఆయన కష్టపడ్డాడు, కుమార్తెను చదివించుకున్నా కానీ చదవలేని కుమార్తెలు కూడా ఉంటారు. కానీ ఈ బిడ్డ ఆ తండ్రికి ఘనత తేడానికి కష్టపడి చదివింది. కానిస్టేబుల్గా ఉన్న తన తండ్రికి తను కలెక్టర్గా వచ్చి సెల్యూట్ చేయించుకుంటుంది తండ్రి చేత. అప్పుడు తండ్రి కుమార్తెల సంతోషం ఎంతగా ఉండుంటది. ఆ తండ్రి యొక్క ఆనందం ఉప్పొంగి ఉంటుంది. అలాగే దేవుడు ఇక్కడ మనతో తెలియజేస్తున్నాడు. యెహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వల్లే ఉన్నారు అంటున్నాడు. నా జనులు, మనల్ని కూడా దేవుడు అలాగే రత్నాల వల్లే ఉన్నారు అంటాడు. ఆయన జనులుగా ఉన్న మనల్ని త్రోసివేయడు దేవుడు. ఆయన జనులుగా ఉన్న మనల్ని తోలనాడాడు దేవుడు. ఆయన జనులుగా మీరు కొనసాగండి, ఆయన మిమ్మల్ని రత్నం వల్లే చేస్తాడు. కిరీటంలో రత్నం వల్లే మిమ్మల్ని కూడా ప్రకాశింపజేస్తాడు. దేవుని జనులుగా ఉండి ఆయనను సేవిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనలో జీవించినప్పుడు మనల్ని కూడా కిరీటమందలి రత్నం వల్లే మనల్ని కూడా అభిషేకిస్తాడు, ప్రకాశింపచేస్తాడు. రత్నాలు ఎలా ఉంటాయి? ప్రకాశిస్తాయి బాగా. ఒక పక్కన ఒక షేడు, ఒక పక్కన ఒక షేడు, ఇంకొక పక్కన ఇంకో షేడు మెరుస్తూ ఉంటాయి. అవి రత్నాలు 4 పక్కల 4 విధాలుగా మెరుస్తూ ఉంటాయి. అలాగే మనల్ని కూడా దేవుడు అలా మెరిపిస్తాడు. దేవుడు అది ఎంత ఆశీర్వాదకరమైన విషయము. ఎప్పుడు అంటే ఆయన జనులుగా మనం ఉండాలి. నా జనులు అంటున్నారు ఇక్కడ దేవుడు. నా జనులు యెహోవా దేశంలో, ఆయన దేశంలో, ఆయన పరలోకంలో, ఆయన ఆ పరమ కానాన్లో, ఆ సియోను కొండలో మనల్ని ఎలా ఉంచుతానంటున్నాడు. కిరీటం రత్నములే ఉంటారు అంటున్నాడు. కాబట్టి అట్టి ధన్యత మనము కూడా పొందుకోవాలి అంటే కానిస్టేబుల్ గారి కూతురు ఎంత కష్టపడి చదివి ఉంటే కలెక్టర్ అవుతుంది. వాళ్ళ స్థితిగతులు అంతగా ఉండి ఉండవు, అంతగా వృద్ధి పొందిన వారుగా ఉండి ఉండరు. కానిస్టేబుల్ అంటే చాలా పేద స్థితిలోనే ఉంటారు వాళ్ళు. అయినప్పటికీ వారి కుమార్తె ఎంతగా కష్టపడింది, ఎంత సాధించింది, ఆ స్థితిని పొందడానికి ఎంతగా కృషి చేసింది. మనం కూడా అలా కృషి చేయాలి దేవుని కృపను పొందుకోవడానికి. ఆయన రాజ్యంలో మనం రత్నములుగా ఉండడానికి, ఆయన కిరీటమందలి రత్నములుగా ఉండడానికి మనము కూడా అంత ప్రయత్నం చేయాలి. ఊరికనే వచ్చేది రక్షణ అనేది. ఊరికనే మనల్ని మెరిపింపు చేసేయడు దేవుడు కిరీటంలో రత్నముల వల్లే. మనము కూడా కృషి చేయాలి. ప్రార్థనలో ఎదగాలి, దేవుని ధ్యానించటంలో ఎదగాలి, బైబిల్ చదువుటలో ఎదగాలి, దేవుని కృపలో మనం వర్ధిల్లాలి. అప్పుడు దేవుడు కూడా మనల్ని ఆయనలో ఆనందింప చేసుకుంటాడు, మనల్ని మెరే చేస్తాడు, ప్రకాశింప చేస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధ ఆత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు నైనా, వాగ్దానము కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. మా నైనా మీ బిడ్డలను మా ప్రభువా మీరు రత్నంలో వాళ్ళని మెరయ చేస్తాను, కిరీటమందలి రత్నములను మెరయ చేస్తానని వాగ్దానం చేసిన దేవా, వినిచిన బిడ్డలందరూ ప్రభువా మీ జన్మగా ఉండనట్లు నైనా, వారు మీలో ఎదుగునట్లు, మీరు స్థిరపడినట్లు, వారి జీవితాంతము ప్రభువా మీ కృపలో నైనా వర్ధిల్లినట్లు వారిని ఆశీర్వదించండి ప్రభువా. కుటుంబములలో నైనా ఉన్న వారందరూ నైనా మా ప్రభు రత్నముల వల్లే మీ కొరకు మెరైనట్లుగా చేయండి. కుటుంబాలను ఆశీర్వదించండి. ఎవరెవరు ఏ అవసరతల్లో ఉన్నారో వారి అవసరతలను తీర్చండి ప్రభువా, మీరు మహిమ పొందండి. ప్రార్థనలు కోరిన బిడ్డల ఎడలో కూడా మీరు అద్భుత కార్యములు జరిగించండి. రక్షణ కోరిన వారి ఎడల రక్షణ దయచేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.